అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. అందుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ఎందుకు మింగి తినడానికి వచ్చారా అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మేము అదే మాట అడగాల్సి వస్తుంది. ఎవరైతే ప్రభుత్వ అధికారులు లేకపోతే పోలీస్ అధికారులు అక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో మీకేం పని? సెక్యూరిటీ ఇవ్వాలి, కాదంటలేదు. ఇక్కడ జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ నాగరాజు మెడలో మహానాడు ట్యాగ్ దర్శనం ఇచ్చింది. ఓకేనా? ఆయన మెడలోనే కాదు, పోలీసుల మెడలో కూడా ఆ ట్యాగ్లు ఉన్నాయన్నమాట. ఏంటి సార్ ఇది? రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే వైఎస్ఆర్సీపీ ట్యాగ్లు వేసుకొని తిరుగుతారా మీరు గవర్నమెంట్ ఆఫీసర్లా లేకపోతే ఏంది? ఒక పార్టీ కింద ఇది చేస్తున్నారా? రేపు పొద్దున ఇంకొకటి వచ్చి మా పార్టీ ట్యాగ్లు వేసుకోమని తిరగమని చెప్తారా? అంతేలే, వాళ్ళేమో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎట్లా పోయినా పర్లేదు, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా అడుక్కు తిన్నా కానీ పర్లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏంది? వాడు కూడా రేపొద్దున వాళ్ళ పార్టీ కార్యకర్తలకే పనిచేస్తాడుగా. కదా. నా తెలుగుదేశం పార్టీ ఉద్యోగం ఇచ్చింది, నేను ఎవరికి పని చేయాలి? నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వాడికి స్కీమ్స్ ఇవ్వాలా? వాళ్ళు కూడా 1,30,00,000 మంది ఉన్నారుగా, వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే నిధులు అయిపోతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మాట. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మైక్ పెడితే మాట్లాడించారంటే మాట్లాడరాళ్ళు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడలేము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదురా బాబు, ఉన్నది మాట్లాడరా అంటే కానీ వాడు మాట్లాడు. అట్టాంటిది ఇప్పుడు పార్టీకి తెలుగుదేశం పార్టీ ట్యాగులు వేసుకొని అచ్చెన్నాయుడు గారు అన్నదే కరెక్ట్. తిండికి గదిలోకి వెళ్ళారా లేకపోతే దేనికి వెళ్ళారా అక్కడికి? మీరు అసలు మీరెవరు వెళ్ళడానికి అక్కడికి? మీకేం పని? ఈయన జిల్లా వైద్య శాఖ అధికారి అంట. ఈయనకి జిల్లా వైద్యానికి సంబంధించిన ఏం పనులు లేవా? పార్టీ మీటింగ్కి వెళ్ళడమేనా? సరే, ఏదో లీవ్ పెట్టుకున్నా ఏదో చేసుకొని వెళ్ళుంటారు. కానీ ట్యాగ్లు ఏంటి? ప్రభుత్వ అధికారులు కదా మీరు. గవర్నమెంట్ జీతం ఇస్తుంది మీకు, ప్రజలు ట్యాక్స్ కడితే జీతం వస్తుంది మీకు. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు చేతిలో డబ్బులు తీసేవట్లేదు, నారా లోకేష్ డబ్బులు తీసేవట్లేదు, పవన్ కళ్యాణ్ డబ్బులు తీసేవట్లేదు, నరేంద్ర మోదీ ఆయన జేబులో డబ్బులు తీసేవట్లేదు. ప్రజలు ట్యాక్స్ కడితే ఆ పన్నుల మీద మీరు ఇప్పుడు తింటున్న ఫుడ్ అయినా, మీరు వేసుకున్న షూ అయినా, బెల్ట్ అయినా, సాక్స్ అయినా, లేకపోతే ఏదైనా ప్రజలు కట్టే ట్యాక్స్ మూలంగా మీరు జాబ్లో ఉన్నారు, దాని నుంచి శాలరీ తీసుకుంటున్నారు. మీరు ఒక పార్టీ రంగులు, ఒక పార్టీ ఇది పూల్చుకోవడానికి వీల్లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు చేయండి. ప్రభుత్వం అంటే పార్టీ నాయకులు వాళ్ళో ఇల్లో కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రజలు. రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మీరు కండువాలు కట్టుకొని తిరుగుతారో లేకపోతే జెండాలు పట్టుకొని తిరుగుతారో ఏదైనా కానివ్వండి, ఏదైనా చేసుకోండి, అది మీ ఇష్టం. మీడియా 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి అడుగుతున్నాం. ఏంది అది? ఆ ఫోటోలు ఏంది? ఆ కథ ఏంది? అదేంది? రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు కూడా వేసుకొని తిరుగుతారు ఎట్లాగే మెడలో చూసుకొని. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారా మీరు? ప్రజల విజ్ఞతగా వదిలేస్తారండి ఇంకా ఈ విషయాన్ని. చూడండి, అది ఇట్లా చెయ్యొచ్చా అధికారులు? మీరే ఆలోచించాలి. ఇంతకుమించి నేనేం మాట్లాడను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.